మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 5 ఆర్డినెన్స్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్ఓఆర్ బిల్లుకు పంచాయతీరాజ్ చట్టానికి ఆమోదం తెలిపింది. సంక్రాంతి నుంచి రైతు భరోసాకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 5 ఆర్డినెన్స్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్ఓఆర్ బిల్లుకు పంచాయతీరాజ్ చట్టానికి ఆమోదం తెలిపింది. సంక్రాంతి నుంచి రైతు భరోసాకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. మహేందర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయ వేదికగా నిన్న కేబినెట్ భేటీ ముగిసింది. మొత్తం 5 ఆర్డినెన్స్లకు సంబంధించినటువంటి మంత్రిమండలి అయితే ఆమోదం తెలిపింది. ముఖ్యంగా రైతు భరోసాపై కేబినెట్ లో కీలకంగా చర్చించారు. అంటే మొదటి నుంచి కూడా కేబినెట్ సమావేశంలో ఏం జరగబోతుంది, ఏ అంశాలపైన చర్చిస్తారు, రాబోయేటువంటి స్థానిక ఎన్నికల నేపథ్యం కావచ్చు, అలాగే ఇప్పుడున్న 6 గ్యారెంటీల విషయం కావచ్చు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధానాల పట్ల కావచ్చు, చాలా వరకు కూడా ఈ అసెంబ్లీ కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయాలపైన ముఖ్యంగా చర్చిస్తారు అనే దానిపైన అయితే ఉత్కంఠ ఎందుకున్నది. మొత్తానికి అయితే 5 ఆర్డినెన్స్లకు సంబంధించినటువంటి మంత్రి మండలి ఆమోదం అయితే తెలిపింది. ముఖ్యంగా దాంట్లో రైతు భరోసా పైన కేబినెట్ లో కీలకంగా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి నుంచి అందజేయాలన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులను ఆదేశించారు. ఇటు ఆర్ఓఆర్ చట్టం పైన కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఇటు ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీల సమీప మున్సిపాలిటీలో విలీనానికి ఆమోదం తెలిపారు. అయితే స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏ పంచాయతీలు అదే కొత్త క్వశ్చన్ మార్క్ గా ఉండేది. ఇన్నాళ్ళుగా ఏదైతే ఏ గ్రామ పంచాయతీలు ఉంటాయి మున్సిపాలిటీకి ఏం మారుతాయి, మున్సిపాలిటీ ఉన్న వారిని కార్పొరేషన్ అయితే జిహెచ్ఎంసీకి విలీనం చేస్తారు, ఇవన్నిటిపైన ఒక డౌట్ అయితే క్లియర్ గా ఉండేది. మరి దాని అయితే క్లియర్ చేశారు ఈ కేబినెట్ మీటింగ్ లో. సో ఆర్ఓఆర్ చట్టం పైన కూడా దాదాపు పట్టుబట్టింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే మంత్రి దాదాపు ఆర్ఓఆర్ చట్టం పైన పదే ఆయన చెప్పుకొచ్చిన నేపథ్యం గతంలో ఉన్నటువంటి ఆర్ఓఆర్ చట్టాన్ని వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయితే సూచన మారేసింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఓఆర్ చట్టాన్ని తిరిగి పునర్నిర్మించాలని అయితే అన్నారు. దానిపైన అయితే చర్చించారు. ఆ రకంగా ముందుకెళ్లిన పరిస్థితి కనిపిస్తూ మొత్తానికి కేబినెట్ సమావేశం అయితే పూర్తిగా అయిపోయిన పరిస్థితి కనిపించింది. సో ఇకపైన మరి ఈ రేపు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో వీటన్నిటిపైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక రూపకల్పన తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రాముడు.